పొద్దున్న నుంచి తిని 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 కాయలు ఇంకా తినలేకపోయాను, వదిలేసాను. తినలేకపోయానండి. నైట్ ఇడ్లీ తిన్నాను. సరే ఒక మామిడి పండు తిందామని వచ్చినాను. మామిడి పండు మక్కాళ్ళు ఊరు వెళ్ళామండి మొన్న. ఒక 10 రోజులు మక్కాళ్ళ ఊరిలో ఉండాల్సి వచ్చింది. సరే మా అక్క ఏం చెప్తుందండి, మామిడి పళ్ళు ఉంటే మా అక్క ఏం చెప్తుంది, పగలు పెరుగన్నంలో తింటారు మామూలుగా వాళ్ళు. సరే మామిడికాయ కొద్దామంటే వద్దొద్దు నైట్ తిందాం ఉంటుంది. సరే మధ్యాహ్నం టీ టైంలో ఎంత ఇక మామిడికాయ తిందామంటే వద్దొద్దు నైట్ నైట్ అంటుంది. ఏంటి నైట్ నైట్ కాయలు తింటా కూడా నైటు పగలేంటి, ఏమన్నా ఆరోగ్యరీత్యా నైట్ తింటే ఏమన్నా మంచిదేమో అనుకుని, సరే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినడమే కదండి. ఒక కాయని కోసి పళ్ళెంలో పెట్టానండి, అంతే అండి. ఇంక ఎగిరికి అంతేసి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈగలు అవి భయంకరమైన పెద్ద పెద్ద ఈగలు, ఒకలాంటి మామూలు ఈగలు కూడా కాదు, ఏంటో మనం రేర్గా చూస్తామండి. అసలు ఆ ప్లేట్ని మామిడికాయ కనపడకుండా ముసిరేసినాయి. అప్పుడు నాకు అర్థమైందండి ఎందుకు నైట్ మామిడికాయ తింటారు ఇల్లు అనేసి. మా అక్క వచ్చింది, చెప్తే విన్నావా, పగలు తిన్నివ్వు, మనం కోసే వాసనకి ఎక్కడి నుంచి వస్తాయో, ఈ మామిడికాయల సీజన్ అప్పుడు ఫుల్గా ఈగలు వచ్చేస్తాయి, కాయని తిన్నివ్వు, మనం అవి చూసి తినలేము, కాయ ఫుల్గా కవర్ చేసేస్తాయి, ఇంకా అసలు మనకి తినాలని అనిపించదు. దానికి తోడండి వేపకాయలు పడతాయండి ఈ టైంలో. మనకి వేపకాయలు ముగ్గిపోయి నేల మీద పడతాయి. అవి వేపపళ్ళు తీపిగా ఉంటాయి. అవి ఏముందండి నేల మీద పడగానే పగులుతాయి. స్వీట్గా ఉండటానికి ఈగలు ముసురుతూ ఉంటాయి. అవి ఒకటండి. మామిడి పళ్ళు తిని తోళ్ళు టెంకలో బయటేస్తూ ఉంటారు, అదొకండి. ఎందుకో మరి ఈ సీజన్లో మామిడి పళ్ళు సీజను వేపకాయలు ఒకేసారి రావడం, ఈగలకండి ఫుడ్ బాగా దొరుకుద్ది. మొన్నే పగలు మామిడికాయ తిన్న ఊర్లో, మా అక్కళ్ళ ఊర్లో పగలు మామిడికాయ తిన్నారంటే ఇంకా వాళ్ళకి మామిడికాయ మీద విరక్తి వచ్చేస్తుంది, కాయ కనపడకుండా వచ్చేస్తాయండి. అవి పెద్ద పెద్ద ఒకలాంటి గ్రీను బ్లూ కలిసిన పెద్ద ఈగలు, అసలు మామిడికాయ వాసనకి వచ్చేస్తాయండి. చెన్నైలో కూడా ఎప్పుడప్పుడు మనం బంగినపల్లికాయ మామిడికాయ కోసామనుకోండి, జస్ట్ మనకి ఏమైనా కొంచెం తేడా అనిపిస్తే కోసి బయట చెట్లకి వాటికి వేద్దామని పెడితే వచ్చేస్తున్నాయి. అది ఇక్కడ కూడా మొదలైనవి. ఈ మామిడికాయకి ఈగలకి వాళ్ళు ఇంకేంటో నాకు అర్థం అవ్వలేదండి. నేను పగలు మామిడికాయ తినేది రేర్. నైట్ వచ్చి ఎప్పుడైనా భోజనం చేసిన గంట తర్వాత ఒక కాయ తిందామని అనుకుని ఊరికే చిన్న వీడియో పెడదామని మీకు పెడుతున్నాం. కానండి పగలు చూసి బాగా కోసుకుని లోపల పురుగులు గిరుగులు లేవని చూసుకుని తినొచ్చు. కానీ ఈగల భయం అండి, దానికోసం నైట్ తింటాం. అది బాగానే ఉందండి, గట్టిగా ఉంది కాయ. కొంచెం ఏమైనా అనుమానం ఉందనుకోండి, అవన్నీ పగలు చెక్ చేసుకోవాలి, లోపల పురుగులు కూడా ఉంటాయి, చూసి తినాలండి.